అందరికీ హాయ్ అండి. ఈరోజు అయితే మేకకాళ్ళు పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. ఇది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను 4 మేకకాళ్ళు ఇలా కొట్టించుకుని వచ్చామండి. శుభ్రంగా పసుపు వేసి సాల్ట్ వేసి బాగా క్లీన్ చేసుకోవాలండి. పసుపు వేస్తున్నాను, ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు, ఇలా కలుపుకున్నాం కదండి. ఇలా శుభ్రంగా ఇలా ఉంటే ఏమైనా డస్ట్ ఉంటే వచ్చేస్తుందండి. ఇప్పుడు శుభ్రంగా 3-4 టైమ్స్ వాటర్తో వాష్ చేయాలండి. ఇలా నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇవి ఫస్ట్ మసాలా కింద తయారు చేసుకోవాలండి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, 2 యాలకులు, అర స్పూను మిరియాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క అండి. ఇవన్నీ మిక్సీలో వేసుకుని పొడి కింద చేసుకోవాలి. ఇలా పౌడర్ కింద చేసుకోవాలండి. నేను 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇవి ఇదే గిన్నెలో మిక్సీలో పేస్ట్ కింద పెట్టుకోవాలండి. ఇలా పేస్ట్ కింద పెట్టుకోవాలండి. ఫస్ట్ 5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో ఒకటి ఆనాస్ పువ్వు అండి, 2 మరాఠీ మొగ్గలు, 2 ఆకులు ఫస్ట్ వేసుకోవాలండి. పచ్చిమిర్చి ఒక 5 ఇలా చీలికలను కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ అండి. రెండు నిమిషాల పాటు బాగా వేగనివ్వాలండి. ఇందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. రెండు నిమిషాల పాటు బాగా వేగనివ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. 2 పెద్ద సైజు టమాటా అండి, ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు ఉడకనివ్వాలండి. టమాటా అయితే మగ్గిపోయిందండి. ఇప్పుడు మేకపాలు వేసుకోవాలండి. ఇప్పుడు 2 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఇందులో అర స్పూన్ పసుపు అండి, 2 స్పూన్స్ కారం, ఉప్పు తగినంత అండి, మనం మిక్సీ పెట్టిన గరం మసాలా పౌడర్ అండి వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలండి. ఇప్పుడు చూద్దామండి. ఇందులో 1 స్పూన్ పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నారండి. ఇప్పుడు ఇందులో
వాటర్ వేసుకుంటున్నానండి. 1 లీటర్ వరకు వాటర్ వేస్తున్నానండి. ఇలా మూత పెట్టండి. ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలండి. ఉడికిపోయిందండి. పైన కొత్తిమీర వేసుకోండి. కర్రీ చూసారా, పీస్ అయితే చాలా బాగా ఉడికిపోయిందండి.